నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. డియర్ ఫ్రెండ్స్, ఇది ఇంటెక్స్, దీని మోడల్ నెంబరు 3240 2020 మోడల్ ఎల్ఈడి 3240 మోడల్ నెంబర్. ఇది దీని కంప్లైంట్ ఏంటన్నదో ఒకసారి చూద్దాం. ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాను. బోర్డు TP.V56.PB725 బోర్డు మోడల్ నెంబరు. ఇది సార్ దీని కంప్లైంట్ ఏంటన్నదో ఒకసారి నేను ప్లగ్ పెట్టాను. స్టాండ్ బై ఆన్ అయింది. స్టాండ్ బై పవర్ వచ్చింది, స్టాండ్ బై ఆన్ అవ్వలేదు. ఒకసారి మనం స్టాండ్ బై ఆన్ చేద్దాం. స్టాండ్ బై ఆన్ అయింది. ఇంటెక్స్ ఆన్ అవుతుంది. సెట్ మరి కస్టమర్ దేనికి తీసుకొచ్చాడు. ఆన్ అయిన వెంటనే మెసేజ్ వచ్చింది, ప్రెస్ ఎనీ కీ టు ఛానల్ అని. ఓకే బటన్ నొక్కాను. నో సిగ్నల్ వచ్చింది. అయితే ఏ సెట్లోని కూడా ఇక్కడ ఫస్ట్ వచ్చిన మెసేజ్ రాదు. అలాగా మరి ఇది ఎందుకు వచ్చింది ఏంటన్నది, అంటే ఛానల్లో ఉండగానే ఆగిపోతుంది, స్టాండ్ బైలోకి పోతుందని తెచ్చాడు మన దగ్గర తేవడం. అది మనం ఛానల్ పెట్టి కూడా చూద్దాం ఆగిపోతుందా లేదన్నది. ఒకసారి పిక్చర్ పెట్టాను. ఇది స్టాండ్ బైలో, అంటే పిక్చర్ వస్తూనే ఆగిపోతుంది అనేసి అన్నారు, స్టాండ్ బైలోకి పోతుందని. పిక్చర్ వస్తూ స్టాండ్ బైలోకి పోతే కంప్లైంట్ ఉన్నట్టే కదా. అది చూద్దాం ఒకసారి. దీని కంప్లైంట్ ఏంటి, మదర్ బోర్డులో ఏమైనా ఐసీలు గట్రా హీట్ ఎక్కుతున్నాయా, లేకపోతే సాఫ్ట్వేర్ కంప్లైంట్ అన్నది. ఆగిపోతే తెలుస్తుంది. కస్టమర్ చెప్పిన మాటను మనం పరిగణలోకి తీసుకోలేం కదా. ఫ్రెండ్స్, కరెక్ట్గా 10 నిమిషాలు వచ్చింది. 10 నిమిషాలు వచ్చి స్టాండ్ బైలోకి పోయింది ఇది సెట్. ఒకసారి ఐసీలు ఏమైనా హీట్ ఎక్కాయా, ఎంత హీట్ ఎక్కాయి, లేకపోతే సాఫ్ట్వేర్ కంప్లైంట్ చూసేద్దాం. ఐసీలు ఏమి హీట్ ఎక్కలేదు అంతలాగా, నార్మల్ హీట్లోనే ఉన్నాయి. అదే మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇందాక ఒక మెసేజ్ వచ్చింది, అలాగా మళ్ళీ ఏమైనా మెసేజ్ లాగా ఏమైనా వస్తుందేమో ఒకసారి మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఆన్ చేశాను. మెసేజ్ లాగా వస్తే సాఫ్ట్వేర్ కంప్లైంట్. ఏంటిదంటే మెసేజ్ ఒకసారి 90% రాకూడదు. అదిగో అంటే ఉందే వెంటనే ముందు అది ఓకే చేసిన తర్వాత ఇది వచ్చేలాగా, అంటే నో సిగ్నల్ వచ్చేదాకా వెంటనే ఆన్ అయిపోతుంది. అదే ఒకసారి సాఫ్ట్వేరే చేసి చూద్దాం. సేమ్ సాఫ్ట్వేర్ నేను సిస్టంలో ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకుంటాను. ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేస్తున్నాను. అది నేను మన టెలిగ్రామ్ గ్రూపుల్లోంచి తీసుకుంటున్నాను నేను. ఇది సేమ్ మోడల్ నెంబర్. ఇది చూడండి, TP.V56.PB725 HD ఇంటెక్స్ బిన్. అది డౌన్లోడ్ అవుతుంది. అయితే మన బోర్డు నెంబర్ కూడా అదే బోర్డు నెంబరు. దీన్ని బట్టి ఒకసారి నేను పెన్ డ్రైవ్ సాఫ్ట్వేర్ ఏది చూస్తాను. ముందు పెన్ డ్రైవ్ సాఫ్ట్వేర్ తీసుకుంటుందా లేదంటే ప్రోగ్రామర్ మీద వేయాలన్నది ఆలోచిద్దాం. ఫ్రెండ్స్, ఇది నేను పెన్ డ్రైవ్లో ఎక్కించుకున్నాను ఫైలు. ఇది ఎలా వేయాలో ఏంటన్నదో ఒకసారి చూద్దాం. పెన్ డ్రైవ్ సాఫ్ట్వేర్ వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పెన్ డ్రైవ్ సాఫ్ట్వేర్ పెన్ డ్రైవ్లోకి మనం బిన్ ఫైల్ ఎక్కించుకున్న తర్వాత పెన్ డ్రైవ్ పెట్టి స్టాండ్ ఒక్కొక్క పవర్ బటన్, మన కీప్యాడ్లో పవర్ బటన్ లాంగ్ ప్రెస్ పట్టుకొని
అప్పుడు ప్లగ్ పెట్టాలి. ప్లగ్ పెడుతున్నాను. లాంగ్ ప్రెస్ పట్టుకొని పెట్టాను ప్లగ్. మనం లాంగ్ ప్రెస్ పట్టుకున్నప్పుడు కొన్ని పెన్ డ్రైవ్లు తీసుకుంటాయి, కొన్ని తీసుకోదు, సాఫ్ట్వేర్ తీసుకోదు కొన్ని. ఇది ఆన్ అయిపోయింది. ఎలా ఆన్ అయింది అంటే మళ్ళీ స్టాండ్ బైలోకి పోయింది. అది స్టాండ్ బై బల్బు ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం బ్లింక్ అవుతుంటే ప్రోగ్రామ్ తీసుకుంటున్నట్టు లెక్క. ఇది మరి బ్లింక్ అవ్వట్లేదు, ఓన్లీ ఆన్ అయింది, మళ్ళీ స్టాండ్ బైలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. లాంగ్ ప్రెస్ పట్టుకున్నాను. పట్టుకుంటే ఆన్ అయింది సెట్. ఇంటెక్స్ అని ఆన్ అయిపోయింది పేరు. మళ్ళీ స్టాండ్ బైలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ బటన్ ఫంక్షన్స్ బాగోలేదని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ అవి అవలేన పక్షాన మళ్ళీ ఒకసారి కొన్ని మోడల్ బోర్డులకి వాల్యూమ్ మైనస్ వాల్యూమ్ ప్లస్ పట్టుకొని లాంగ్ ప్రెస్ పట్టుకొని ప్లగ్ పెట్టాలి. అలా 2 బటన్లో నొక్కి పట్టుకొని ప్లగ్ పెట్టాను. అంటే ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క ఫంక్షన్స్ ఇస్తాడు. కొన్ని వాటిలో ఛానల్ ప్లస్ ఛానల్ మైనస్ పట్టుకొని పెట్టాలి. కొన్ని బోర్డులో వాల్యూమ్ ప్లస్ ఛానల్ ప్లస్ నొక్కి లాంగ్ ప్రెస్ పట్టుకొని పవర్ ప్లగ్ పెట్టాలి. ఇలా అయితే కొన్ని ఫంక్షన్స్ తీసుకుంటాయి, కొన్ని తీసుకోవు. చూద్దాం ఏ విధంగా అవుతుందో. ఏ విధంగా అవ్వకపోతే అప్పుడు ప్రోగ్రామ్ మీద ఇవ్వాల్సిందే, అది కూడా చూద్దాం. ఇలా కూడా ఏవి అవ్వలేదు. అయితే ఛానల్ ప్లస్ ఛానల్ మైనస్ వాల్యూమ్ మైనస్ నొక్కి పట్టుకుంటున్నాను. ఛానల్ మైనస్ వాల్యూమ్ మైనస్ లాంగ్ ప్రెస్ పట్టుకున్నాను. అంటే మినిమం 10 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ పట్టుకుంటే ఆపరేట్ అవుతుంది. అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి ఛానల్ ప్లస్ వాల్యూమ్ ప్లస్ పట్టుకుందాం. ఈ ఛానల్ ప్లస్, ఈ వాల్యూమ్ ప్లస్. ఇది కూడా అవ్వలేదు, తీసేద్దాం. ఒకసారి స్టాండ్ బై అండ్ మెనూ, స్టాండ్ బై మెనూ పెట్టుకుంటున్నాను. తీసుకోవట్లేదు ఇది కూడా. అయితే మనం RT809F ప్రోగ్రామర్ మీద ప్రోగ్రామ్ చేసి చూద్దాం ఒకసారి. ఇంకా దీంతో పని అవుదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ వేద్దాం బోర్డుకి. ఇది RT809F ప్రోగ్రామరు. ఆల్రెడీ మనకి దీనికి బోర్డుకి పీసీ కనెక్షన్ ఉంది కాబట్టి పీసీ కనెక్షన్ పెట్టి సెట్ చేస్తున్నాము. ఆల్రెడీ కనెక్షన్లు అన్నీ ఇచ్చేసాను నేను. ఇప్పుడు మనం RT809 బోర్డుకి కనెక్ట్ అయిందో లేదో చూడాలి. అయితే దీని ప్రోగ్రామ్ దీన్ని ఓకే చేయాలి. ఇప్పుడు ఇది RT809.
ఇలా వస్తుంది. ఇక్కడ ఎర్రర్ సీరియల్ నెంబర్ అని వచ్చింది. ఎర్రర్ అంటే కనెక్ట్ అవ్వలేదు అనేసి ముందు, ఇప్పుడు తర్వాత కనెక్ట్ అయింది అని 2 సీరియల్ నెంబర్ వచ్చింది. ఒకసారి కనెక్ట్ అయిందో లేదో చూడాలంటే ఆటో ఐఎస్పి మీద టచ్ చేస్తే ఈ మదర్ బోర్డుది ఈ మదర్ బోర్డు ప్రోగ్రామ్ ఐసి ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చాడు కిందనే, ఆ ఐసీ నెంబర్ దీని మీదకి రావాలి. రాకపోతే కనెక్ట్ అవ్వలేనట్లు లెక్క. ఇక్కడ వచ్చింది అంటే కనెక్ట్ అయింది, కరెక్ట్గా బోర్డు కనెక్ట్ అయిపోయింది దీనికి. ఇప్పుడు మనం ఈ బోర్డులో ఉన్న ప్రోగ్రామ్ని రీడ్ చేయాలి. రీడ్ మీద నొక్కినప్పుడు ఇక్కడ చూడండి బాగా ఇక్కడ నెంబర్లు మారుతున్నాయి, లోడ్ అవుతుంది. మీకు కనిపిస్తుందా లేదో? కనిపిస్తుంది అనుకుంటున్నాను, దగ్గరగా పెడతాను. అదిగో ఫ్రెండ్స్, లోడ్ అవుతుంది. అక్కడ లోడ్ అయినప్పుడు మనకి ప్రోగ్రామర్ మీద లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అదిగోండి, మనకి బోర్డు పీసీ కనెక్షన్ ఉంది కాబట్టి పీసీ కనెక్షన్ నుంచి దానికి ప్రోగ్రామర్కి ఇచ్చాం. అదేవిధంగా ప్రోగ్రామర్ నుంచి హెచ్డిఎంఐ కేబుల్ కాదు, యూఎస్బి కేబుల్, దాని నుంచి మనం ల్యాప్టాప్కి ఇచ్చాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చూద్దాం. ఒకసారి మనకు అది చాలాసేపు లోడ్ అవుతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తాను. ఇక్కడ స్టార్టింగ్ రీడింగ్ చిప్ అని ఉంది, ఆ చిప్ రీడ్ అవుతుందని అర్థం. అంటే మనం పాత చిప్లో ప్రోగ్రామరు లోడింగ్ అవుతుంది. రీడ్ అయిన తర్వాత ఆటో వెరిఫై, రీడ్ సక్సెస్ఫుల్, ఆ తర్వాత ఆటో వెరిఫై అవుతుంది. కొద్దిగా లేట్ అవుతుంది ఇది ప్రాసెస్, స్కిప్ చేస్తాను వీడియో. ఇక్కడ మనకి పూర్తి అయిపోయి సేవ్ చేసుకోమంటుంది. ఇప్పుడు ఆ ఫైల్ సేవ్ చేసుకోవాలంటే మనం వేరే పేరు మార్చుదాం. 32 కదా, 32 ఇంటెక్స్ అని పెడదాం. 32 INTEX 32 ఇంటెక్స్ అని పెట్టాను. సేవ్ కొడితే అది డెస్క్టాప్ మీద సేవ్ అయిపోద్ది. ఇప్పుడు మనం కొత్తదే ప్రోగ్రామర్ ఉందిగా, ఇప్పుడు మనం వేయవలసిన డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ మనం వేసుకోవాలి. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైలు ఇది చూస్తున్నారుగా. ఈ ఫైలు మనం ఇప్పుడు దీన్ని మన సెట్లోకి అప్లోడ్ చేయాలంటే ముందు ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ మీద టచ్ చేసినప్పుడు మనకి డెస్క్టాప్ మీద ఏటైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ వరుసగా వచ్చాయి. ఇందులో మన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైలు ఎక్కడుందో చూసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఎక్కడ ఉంది ఈ ఫైల్ మీద డబుల్ టిక్ చేయాలి. డబుల్ టిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇందులో యాడ్ అయిపోతుంది ఆ ఫైలు. మనం ఏదైతే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఫైల్ ఇందులో ఎంటర్ అయిపోతుంది.
ఇంకోండి ఇంటెక్స్ బిన్ ఫైల్స్ ఇవ్వండి. ఈ ఫైలు ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు మనం రైట్ ఓకే చేయాలి. రైట్ ఓకే చేసాం. రైట్ ఓకే చేసినప్పుడు చూసారు కిందనే ఇక్కడ ఫాస్ట్గా వెళ్తుంది. ఇది మెమొరీ ఆల్రెడీ మన పాత ఏదైతే ప్రోగ్రామ్ మెమొరీలో అయితే ఉందో ఆ ప్రోగ్రామ్ ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రోగ్రాము స్టార్టింగ్ రేటింగ్ అంటే మనం కొత్తగా చేసిన ఫైలు మళ్ళీ అప్లోడ్ అవుతుంది. మన సెట్ కూడా స్టాండ్ బైలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి స్టాండ్ బైలో రెడ్ బల్బ్ వెళ్తుంది. ఇది మనకి ప్రోగ్రామర్ మీద లోడ్ అవుతుంది కొత్త ప్రోగ్రాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా చాలా టైం పడుతుంది. ఇది కూడా నాకు లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అయితే నేను స్కిప్ చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ వెయిటింగ్ తర్వాత అది కూడా వెరిఫై అవ్వాలి. ఆటో వెరిఫై అన్నీ అయిన తర్వాత ఓకే అవుతుంది. అది కూడా చూద్దాం. కొద్ది టైం నేను స్కిప్ చేస్తాను వీడియోని. అదిగోండి ఫ్రెండ్స్, ఆటో వెరిఫైయింగ్ అవుతుంది. స్టార్టింగ్ వెయిట్ సక్సెస్ఫుల్ అయింది. ప్రోగ్రామ్ ఎక్కడం అది కరెక్ట్ ఎక్కిందో లేదో మళ్ళీ వెరిఫై చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆటో వెరిఫై అయిపోయింది. ఇక్కడ స్టాండ్ బై కూడా ఆన్ అయిపోయింది. సెట్ కూడా ఆన్ అయింది. అసలు ఆన్ అయినప్పుడు ఒకసారి ఇది మనం ఓకే అయిపోయింది కాబట్టి ఓకే చేసాం. ఈసారి కనెక్షన్ తీసేసి సెట్ ఇంతకుముందులాగే ఆన్ అయినప్పుడు మెసేజ్ ఏమైనా వస్తుందా లేదా మెసేజ్ రాకుండా ఆన్ అయిందా అన్నది చూద్దాం. మెసేజ్ రాకుండా ఆన్ అయితే ఓకే అయిపోయినట్టే. మెసేజ్ వచ్చింది అంటే ఇంకా కంప్లైంట్ ఏదో ఉన్నట్టు లెక్క. చూద్దాం ఒకసారి మరి ఆ మెసేజ్ వస్తుందా లేకపోతే డైరెక్ట్గా ఆన్ అయిపోతుందా అన్నది చూద్దాం. ఆన్ అయిపోయి ఇంకా మెసేజ్ ఏమైనా రాకుండా ఉంటుందా అన్నది చూద్దాం ఒకసారి. స్టాండ్ బై ఆన్ అయింది. మనకి ఎక్కడ కదా వస్తుంది మెసేజ్, చూద్దాం ఒకసారి. మెసేజ్ అది రాలేదు, డైరెక్ట్గా ఆన్ అయిపోయింది ఈసారి. చూసారుగా, ఇందాక ఏదైనా కీ నొక్కమని మెసేజ్ వచ్చేది, వీడియోలో చూడండి ఒకసారి. ఇప్పుడు కరెక్ట్గా ఆన్ అయిపోయింది అంటే కరెక్ట్గా ఉంది, సరిపోయింది. ఇంకా మనం కస్టమర్కి ఇచ్చేయచ్చు. వీడియోలో కూడా ఆగిపోతుంది అన్నారు కాబట్టి ఒకసారి చూద్దాం. మన దగ్గరికి వచ్చినప్పుడు 10 minutesలో స్టాండ్ బైలోకి పోయింది. ఇప్పుడు స్టాండ్ బైలోకి పోదా చూద్దాం ఒకసారి. మనం 10 నిమిషాల వీడియో అంటే చాలా ఎక్కువ కాబట్టి నేను స్కిప్ చేస్తాను. కానీ స్టాండ్ బైలోకి పోయింది లేదు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా టైము కరెక్ట్గా 11:54 అయింది టైము. చూద్దాం 10 minutesలో 11:54 అంటే 12 గంటల 6 నిమిషాలు దాకా చూసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆగలేదు. 10 నిమిషాల పైన అయింది, ఆగలేదు సెట్. మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.